రైట్, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేనలోకి విజయసాయి రెడ్డి గారు, వైఎస్ఆర్సిపి మాజీ నాయకుడు, మాజీ ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారి మాజీ స్నేహితుడు, చెప్పాలంటే మాజీ నెంబర్ 2. ప్రజెంట్ కూడా ఆయన అదే కేసుల్లో ఉన్నారు కాబట్టి అన్నిటిలో కూడా భాగమైనటువంటి దాచుకోవడంలో దోచుకోవడంలో సహాయంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు జనసేనలోకి వెళ్తున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలు చాలా సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యూట్ అవుతున్నాయి. అయితే ఆయన బీజేపీలోకి వెళతారు, బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నారు, బీజేపీ పెద్దలతో తరచూ టచ్లో ఉన్నారు అనేది చాలా బహిరంగంగానే మనకు తెలుస్తున్నటువంటి మాట. నిన్న ఆయన ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఈడీ సమన్లు ఇచ్చిన తర్వాత దానికి సమాధానం చెప్పడానికి నిన్న వచ్చారో అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తూ, మీరు ఏ పార్టీలోకి వెళుతున్నారు, ఈ పార్టీకి వెళ్తున్నారా, ఈ పార్టీకి వెళ్తున్నారా అంటే, ఏ పార్టీకి వెళితే నీకు చెప్పి వెళ్ళాలా అని అంటావు, మీరు రాజకీయాలకు దూరంగా ఉంటారా అంటే దాన్ని కూడా నేను ప్రస్తుతానికైతే అనుకోలేదు, కానీ వెళ్ళే ఆలోచన లేదు అని చెప్పలేదు, ఉన్నది అని చెప్పలే. కానీ బీజేపీ పెద్దలతో తరచుగా మాట్లాడుతూ లేదా ఆ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారంపై ఆయన అప్రూవర్గా మారేటువంటి పరిస్థితి ఉందేమో అన్నట్టుగా కనిపిస్తాం. సో అందులో భాగంగానే బీజేపీ పెద్దలను కలిసి ఉండొచ్చు, లేదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి పడకపోవడంతో ఈయన రాజకీయంగా వెదగాలి అని, జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాలి అని, తనంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి అని చెప్పి ఒక బలమైనటువంటి ఎత్తుగడ వేసుకుంటూ ఇంకొక పార్టీ వైపు చూస్తున్నారేమో అని కూడా అనిపిస్తాం. అదేగానే దాంట్లో భాగంగానే ఇటు పవన్ కళ్యాణ్ గారిని పొగడటం, అటు బీజేపీ పెద్దలను కూడా ఆయన రాజీనామా చేస్తూ నేను రాజకీయాలకు దూరంగా వ్యవసాయం చేసుకుంటానని చెప్పినప్పుడు కూడా అటు బీజేపీ పెద్దల్ని, మోదీ గారిని, అమిత్ షా గారిని పొగడటం, ఇటు పవన్ కళ్యాణ్ గారిని కూడా నాకు మంచి స్నేహితుడే, నాకు చిరకాలమైనటువంటి స్నేహం ఉంది అని చెప్పటం. అంటే ఇంకొకటి అటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ద్రోహం చేశారు, నేను ఆయన్ని చాలా బలంగా నమ్మాను, నాకు వెన్నుపోటు పొడిచాడు అన్నట్టుగానే చెప్పుకొచ్చారు. మరి అది ఏ వెన్నుపోటు అంటే మనందరికీ తెలుసు, వాళ్ళ ఇద్దరు కూడా ఆర్థిక నేరాల్లో చాలా బలమైనటువంటి భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తులు. అటు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు దోచుకోవడం ఎలా, దాన్ని దాచుకోవడం ఎలా, వీళ్ళిద్దరూ కూడా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకుని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు 2004 నుంచి 2010 వరకు కూడా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఎలా తీసుకురావాలి, ఎలా దాని నుంచి తప్పించుకోవాలి, వీటిలోనే చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇద్దరు. సో వాళ్ళిద్దరు కూడా ఆర్థికంగా లాభంలో వచ్చినటువంటి ఏదైతే ఆ దోచుకున్నట్లో పంపకాల తేడాలో ఇబ్బందులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇది ఇంకా ముదిరినట్టుగా, అంటే ఇంకా ఎక్కువ స్థాయిలో విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు, అటు విశాఖకు సంబంధించినటువంటి అనేక భూముల కుంభకోణాల్లో ఆయన పేరు, ఆయన అల్లుడు పేరు చాలా బలంగా వినిపించాయి. ఇవన్నీ వాటాలు తేలకపోవడంతోనే ఆయన బయటకు వచ్చాడు అనుకోవచ్చు. దీనికి సంబంధించి అప్రూవర్గా మారితేనే వేరే పార్టీలో జాయిన్ చేసుకుంటాను అనడంతో ఆయన అప్రూవర్గా మారటానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంది. మరి ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా మాట్లాడారా, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెప్పారా? విజయసాయి రెడ్డి గారిలో సడన్ గా ఈ మంచోడైపోయాడు, జనాల సొమ్ము కాదు అంతా కూడా ఆయనే కష్టపడి సంపాదించాడు అని చెప్పుకోవడానికి ఆయన పడే తాపత్రయం అని ఏమన్నా చేయదలుచుకున్నారా? మరి నిజంగానే ఇప్పటికే అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోటరీని చాలా బలంగా పోషించేయటం, అలాగే లిక్కర్ స్కామ్లో వెంటనే హాజరవటం, దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఏం చెప్పాను, ఆయన వాళ్ళు ఏం అడిగారు, నేను ఏం చెప్పాను అనేది కూడా చాలా క్లియర్గా మీడియాతో సహా పంచుకోవడం, వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి సంకేతాలు పంపించినట్టుగా వార్నింగ్ అనుకోవచ్చు. నేను అప్రూవర్గా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అన్ని బండారాలు, అవినీతికి సంబంధించిన చిట్టా అంతా కూడా పోలీసుల ముందు, గవర్నమెంట్ ముందు, సెంట్రల్ గవర్నమెంట్ ముందు, స్టేట్ గవర్నమెంట్ ముందు, సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెట్టబోతున్నాను అనే సంకేతాలు ఇచ్చారా అనేది కూడా తెలియట్లేదు. సో ఏదేమైనా సరే జనసేనలోకి వస్తున్నారా లేదా అనేది అయితే ఇక్కడ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాటలే.
బీజేపీలోకి అయితే కొంతవరకు ఆయన సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఉండే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతో ఆయనకి నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అయితే కంప్లీట్గా ఆయన ఎక్కడా కూడా అలాంటి అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మ్యాక్సిమం ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయకపోయినా కానీ ఆయన ఆర్థికంగా ఆయన చేసినటువంటి నేరాలను మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు, చేయరు కూడా. ఇకపోతే ఆయన మొదటి రేపు విశాఖ వెళ్ళబోయేది పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖ భూముల్లో చాలా అవకతవకలు జరిగాయి. గత 5 ఏళ్లుగా కొన్ని వేల ఎకరాలు భూముల్ని కొట్టేశారు అనేది ఏదైతే ఉందో దాని మీదే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలోకి దిగి అక్కడ ఎవరైతే ఫిర్యాదులు వచ్చాయో చాలా భారీ ఎత్తున విజయసాయిరెడ్డి పేరు ఆయన అనుచరులు దీంట్లో భాగం పంచుకున్నారని అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్పారు. దాని మీదే మొదటి టార్గెట్ గా విజయసాయిరెడ్డిగా చుక్కలు చూపించేటువంటి పని, వాళ్ళ అల్లుడు పేరుతో చేసినటువంటి దందాలు దౌర్జన్యాలన్నింటిని కూడా బయటపెట్టే పని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో జనసేన పార్టీకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు. సో బీజేపీకి వెళితే గనక అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ బీజేపీ పెద్దలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అన్నీ కూడా అప్పచెప్తేనే ఆయన్ని కంప్లీట్గా అప్రూవర్గా మారితేనే ఏమన్నా చేర్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అది కూడా వాళ్ళకు ఉండేటువంటి సాన్నిహిత్యంతో కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ చాలా బలంగా, అంటే బీజేపీ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎవరిని ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలో చాలా బలంగా తెలిసినటువంటి నిష్ణాతులు ఉన్నారు, రాజకీయ దురంధులు ఉన్నారు. కాబట్టి దాంట్లో వాళ్ళందరూ కూడా ఒక బలమైనటువంటి ప్రణాళికతో ఏమన్నా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తుల్ని తీసుకుంటారా లేదా అనేది కూడా కొంత విమర్శలు అయితే వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ మరి విజయసాయిరెడ్డి గారు దీన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత పగని ఈ రకంగా తీర్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆర్థికంగా దోచుకున్న డబ్బుని దాచుకోవడం కోసం వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే తల్లిని చెల్లిని పక్కన పెట్టేసినోడు విజయసాయిరెడ్డి గారు ఒక లెక్క జగన్మోహన్ రెడ్డి గారికి. సో విజయసాయిరెడ్డి గారికి అది కూడా తెలుసు కాబట్టి ఆయన ముందే సైలెంట్గా వచ్చారేమో అని కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.